మార్కెట్లో నాణేల వినియోగం కనుమరుగవుతున్నాయి. వ్యాపారులు, సాధారణ ప్రజలు నోట్లపై చూపిన ఆసక్తి నాణేలపై చూపడం లేదు. ఏ కారణం లేనప్పటికీ 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు వ్యాపారులు ఇష్టపడకపోగా వినియోగంలో లేవని ప్రజలు కూడా వాడడం లేదు. రోజురోజుకు తగ్గిపోతున్న 10 రూపాయల నాణేలపై స్టోరీ. గతంలో ఆర్థిక లావాదేవీల్లో 10 రూపాయల నాణేలను వినియోగించేవారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2005 నుంచి 2019 మధ్య కాలంలో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ రూపాల్లో ఇవి ప్రజల్లోకి చేరాయి. మధ్య భాగం కాపర్ నికెల్, అంచు భాగం అల్యూమినియం, కాంస్య లోహాలతో వృత్తాకారంలో తీర్చిదిద్ది 27 మిల్లీమీటర్ల వ్యాసంతో తయారు చేశారని బ్యాంక్ అధికారులు, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కాలక్రమేణా పెద్ద సైజు రూపాయి నాణేలు చిన్నగా రాగా 2, 5 రూపాయల నాణేలు పూర్తిగా తగ్గించారు. 10 రూపాయల నాణేలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రజలు 10 రూపాయల కాయిన్ వినియోగించుకుంటున్న తరుణంలో వాటి మీద అనేక దుష్ప్రచారాలు జరిగాయి. దీంతో వరంగల్లో చాలా మంది 10 రూపాయల కాయిన్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అవసరం ఏదైనా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో 10 రూపాయల కాయిన్ పై ఆసక్తి తగ్గింది. ఇదే తరుణంలో ఈ నాణాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసిందనే దుష్ప్రచారం జరగటంతో వ్యాపారులు, ప్రజలు నమ్మి వాటిని తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ కాయిన్ చలామణి లేక ఎవరి వద్ద ఉన్న కాయిన్లు వారి వద్దనే ఉండటం కారణంగా మార్కెట్లో కనిపించకుండా పోయిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. వరంగల్ మార్కెట్లో సుమారుగా రోజుకు 10 కోట్ల వరకు వ్యాపారం కొనసాగుతుందని అంచనా. అందులో 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు 10 రూపాయల కాయిన్స్ కనపడేవి. ఇప్పుడు నాణాన్ని తీసుకుని వెళ్తే మాకొద్దనే పరిస్థితికొచ్చారు. కిరాణా షాపుల సామాగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి వద్ద నుంచి తాము తీసుకుంటున్నప్పటికీ తమ వద్ద నుంచి ప్రజలు తిరిగి తీసుకోవడం లేదని కిరాణా యజమానులు చెబుతున్నారు. 10 రూపీస్ కాయిన్స్ తీసుకుంటున్నాం మేము, కానీ కస్టమర్ మాత్రం రిటర్న్ ఇస్తే తీసుకోవట్లేదు. మాకు కూడా బయట తీసుకోవట్లేదు అని అంటున్నారు కదా. ఉన్నాయి, మా దగ్గర చాలా ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్లు అయితే పెట్టేసాం. 10 రూపాయల కాయిన్స్ కస్టమర్లు తీసుకోవడం లేదని చెప్తున్నారు వ్యాపారులు. తమ వద్ద 10 రూపాయల కాయిన్లు దాచిపెట్టామని చెప్తున్నారు ఓ హోటల్ నిర్వాహకుడు. 10 రూపీస్ కాయిన్ చెల్లట్లేదు అని చెప్పేసి అందరూ దాన్ని బాగా ప్రచారం చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా 10 రూపీస్ కాయిన్స్ తీసుకోవద్దని, ఆర్బీఐ వాళ్ళు కూడా తీసుకోవద్దని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నా ఉద్దేశం ఏంటంటే 10 రూపీస్ కాయిన్ చెల్లుతున్నాయి, ఇది కూడా ప్రజల్లో కొంచెం అవగాహన పెంచాలని నా ఆలోచన. 10 రూపాయల కాయిన్ ఎవరూ తీసుకోవడం లేదని వాపోతున్నారు విద్యావేత్తలు. వాటిని రైల్వే స్టేషన్ లో, గుడిలోని హుండీలో వేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఏంటంటే దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేసి ఆ కాయిన్స్ కూడా ఉపయోగంలోకి వచ్చే విధంగా చూడాలి. 10 రూపాయల నాణెం కనిపిస్తే తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరు వ్యాపారులకు 10 రూపాయలపై అవగాహన లేక కాయిన్ తీసుకోవడం లేదు. ప్రభుత్వం వ్యాపారులకు నాణేలపై అవగాహన కల్పించాలి. 10 రూపాయల నాణేలు వినియోగంలోకి తీసుకుని వచ్చేలా చూడాలి. ఇప్పటికీ బస్సులో వెళ్తే 10 రూపాయల కాయిన్ కండక్టర్లు తీసుకోవడం లేదు, షాప్కి వెళ్తే షాప్ వాళ్ళు తీసుకోవడం లేదు. అప్పుడప్పుడు ఎక్కువ కాయిన్స్ తీసుకెళ్తే బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్ని కాయిన్స్ మేము ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలనే స్థితి వచ్చింది. ఆర్బీఐ చెప్తుంది ఎవరైతే 10 రూపాయల కాయిన్ చెల్లదంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటామని. కానీ సామాన్య జనము ఎక్కడికి వెళ్ళి వీళ్ళ మీద ఈ చర్యలు తీసుకోమని అడుగుతారు. అందుకని ఎంతో గొప్ప విలువైనటువంటి 10 రూపాయల కాయిన్ నోట్లను మాత్రం అంగీకరిస్తున్నారు. 5 రూపాయల కాయిన్ అంగీకరిస్తున్నారు, కానీ 10 రూపాయల కాయిన్ మాత్రం ఏ వ్యాపారి కానీ, ఆటో రిక్షా వాళ్ళు కానీ, గవర్నమెంట్ బస్సు వాళ్ళు కూడా దీన్ని అంగీకరించలేని పరిస్థితి ఏర్పడింది. దీని మీద ప్రభుత్వము పునరాలోచన చేసి అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. నాణాలు చలామణి విషయంలో ప్రజల్లో ఉన్న అపోహ తొలగించేందుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి.